వైఎస్ఆర్సీపీ నాయకులు మొరుగుడు మరీ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ఇక రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు తెలుగుదేశం వైపే ఉన్నారని సర్వేలు చూసి వాళ్ళు పిచ్చి చేష్టలు పరాకాష్ఠకి వెళ్ళినాయి. ఉదాహరణకి గుడివాడ ఎమ్మెల్యే నాని ఉల్లిపాయ పకోడీ లాంటి గుడివాడ నాని 2004-2009లో చంద్రబాబు నాయుడికి సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళు పట్టుకొని టిక్కెట్ తెచ్చుకొని పిరికి బందలాగా 2009లో భయపడి జగన్ పార్టీలో చేరిపోయాడు. జగన్ పార్టీలో చేరి ఆయన పాదం ఎక్కడ పెడితే అక్కడ అవుట్. అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ బై ఎలక్షన్లో 17 సీట్లకు వెళితే ఈయన పాదం అక్కడ పెట్టగానే మొత్తం తునకలు అయిపోయింది. కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి నీకు ఎక్కడిది? నువ్వేంటి, నీ బతికేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షకుడు. 99లో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎన్నికల్లో ఓట్లు వేశారు. 2004లో 50 సీట్లు చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చినాయి. 2009లో 92 సీట్లు చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చినాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి అధికారం ఇచ్చారు ప్రజలు. భవిష్యత్తులో మీ పార్టీ రాదని పిచ్చి కోతలకు వస్తున్నావు కొడాలి నాని. నాలుగో కోస్తాం ఏంటనుకున్నావు? చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానాయకుడిని ఆయన మీద ప్రాలాపనలు వెళ్తే నిన్నేదో రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారా అనుకుంటున్నామేమో. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడిని కానీ దుర్భాషలాడితే నీ నాలుగు కోస్తా ఏంటనుకున్నావు? మరోపక్క బొత్స సత్యబాబు అంట పేదలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలంట. ఈ పేదలకు వెళ్ళే ఖజానానే కదండి 1,00,000 కోట్లు దోచుకుంది జగన్మోహన్ రెడ్డి. వోక్స్ వ్యాగన్ కంపెనీని నువ్వు దోచుకున్నావు, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క దోచుకున్నాడు, విజయసాయి రెడ్డి ఇంకో పక్క దోచుకున్నాడు. ఇంకెంతమందిని దోచుకుంటారు? ఇంకెన్నిసార్లు దోచుకుంటారు? మళ్ళీ దోచుకోవడానికి అధికారం కావాలి వీళ్ళకి. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, ప్రజలను పరిపాలించడానికి కాదు, ప్రజల్ని దోచుకోవడానికి వీళ్ళకి అధికారం కావాలి. వీళ్ళకి అసలు ఏం మురుగుడు? అందరూ మరగడమే. వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ మరగడమే. ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో పక్క బొత్స సత్యబాబు, ఇంకో పక్క అంబటి రాంబాబు అంటాడు 5,000 రూపాయలు నంద్యాల ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయా? ప్రజా సొమ్ము అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రజల సొమ్ము ఉంది కాబట్టికే జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోయినా ఎలక్షన్లు చేస్తున్నావు. రేపు నంద్యాలలో 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చి నంద్యాలలో గెలవాలని శివప్ప మోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి మాటలు ప్రజలందరికీ తెలుసు. నాయకుడిగా నువ్వు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఎన్నికల ముందు రేపు ఇక్కడికి వద్దామని ఆలోచిస్తున్నావు. నువ్వా ప్రజల బాగు గురించి మాట్లాడేది? మూడు నెలలకి ఒక్కసారి 10 గంటలు నిరాహార దీక్షలో కూర్చుంటే ప్రజా సమస్యలు తీరతాయా? ప్రతిపక్ష నాయకుడిగా ఒక విలువైన సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. నువ్వు ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడిచ్చావు? కొడాలా నేను జాగ్రత్తగా ఉండు. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఏగ వాలిందా? నీ మాటలు హద్దు మీరినయా? నీ నాలుక కోస్తావని ఖబర్దార్ అని చెబుతున్నాము.